జాతరమ్మ జాతర ఎస్జిడి జాతర పోస్టు పెరిగినాయి ఎస్జిడి జాతర కటాఫును తగ్గుతుంది ఎస్జిడి జాతరలో మరి 5-10 మార్కుల 12 మార్కుల జాతరమ్మ జాతర అదృష్టం కలిసింది జాతర మరి జాబు కొట్టరా నువ్వు జాతర. రైట్, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విష్ బెస్ట్ ఆఫ్ లక్. 53,690కి పోస్టులు అయితే పెరగటం జరిగింది. 39,600 పోస్టుల నుండి నియర్గా 53,690కి మనకు పోస్టులు అయితే పెరగటం జరిగింది. ఇక పోతే 2024లో మనకు 46,600 పోస్టులు అయితే ఉండటం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే నేను ఒకటి చెప్తున్నాను, అన్ని ఛానళ్ళల్లో ఇన్ఫర్మేషన్ వినండి. ప్రతి ఒక్క ఛానల్ ఇన్ఫర్మేషన్ వినండి, స్పష్టంగా వినండి. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరి విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా అదే పని. చదవడం అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, మీ దృష్టి అంతా కట్ ఆఫ్ మీద ఉంటుంది తప్ప మైండ్ నెగ్లిజెన్స్ అయితే చేసుకోకండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోండి. ఇకపోతే నా పేరు సుధాకర్. నేను 2020 నుండి, అంతకన్నా ముందు నుండి 2018 నుంచి నేను ఏ విధంగా కోల్పోయిన దాని మీద వీడియోస్ అయితే చేస్తూ రావడం జరిగింది. అండ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మీకు చెప్పేది ఏంటంటే నియర్గా 7,073 పోస్టులు పోయినసారి కంపారిజన్ చేసుకున్న నోటిఫికేషన్ కన్నా ఎక్కువ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో మీకు చెప్పేదల్లా ఏంటయ్యా అంటే, నేను చెప్పిన కట్ ఆఫ్ ఛానల్ చేసిన కట్ ఆఫ్ ప్రకారంగా అంతకుముందు ఏదైతే ఉందో 39,619 పోస్టులకు కట్ ఆఫ్ ఎంత చెప్పానంటే ఎస్సీకి 60 నుంచి 70 ఉంటుందని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ 53,690 పోస్టులకు ఒక 5 మార్కులు. ఒక విషయం చెప్పాలి, ఇదంతా చెప్పే ముందు ఏపీకి లాస్ట్ టైం ఓబీసీకి ఏపీలో 105 ఉంటే మనకు తెలంగాణలో మనకు 100 మార్క్స్ అయితే ఉండడం జరిగింది. దానికి దీనికి 5 మార్కులు మాత్రమే తేడా అయితే ఉండడం జరిగింది. నేను ఓవరాల్గా చెప్పేది ఏందయ్యా అంటే ఎస్సీకి 60 నుంచి 70 మధ్యలో ఉంటే ఇప్పుడు పెరిగిన పోస్టులకు 5 మార్కులు అటు 55 నుంచి 60 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. అదే మాదిరిగా ఎస్టీకి చూసుకుంటే కనుక 80 నుంచి 90 మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. 75 నుంచి 80 మార్కుల మధ్య కంపల్సరిగా కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓబీసీకి 90 నుంచి 100 అని చెప్పాను, 85 మార్కులు మాత్రం కంపల్సరిగా రావాల్సి ఉంటుంది. అదే మాదిరిగా అన్రిజర్వ్డ్కు యాజ్ టీజ్ ఉండొచ్చు, లేకపోతే ఒక 2-3 మార్కులు అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉండటం జరుగుతుంది. మళ్ళీ నేను ఛానల్లో పెరిగిన పోస్టులకు సర్వే అయితే చేయడం జరుగుతుంది. సర్వే ఆధారంగా మళ్ళా క్లియర్ కట్గా ఏపీ తెలంగాణ మేలు ఫీమేలు ఒక డేటా వైజ్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే గనక వీళ్ళకు ఉన్నటువంటి ఓవరాల్ పోస్టులు పెరగడం వల్ల బెనిఫిట్ ఎవరికన్నా ఉందయ్యా అంటే అది ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే. వీళ్ళకు 40 నుంచి 50 అంటే 35 to 40 మధ్య కట్ ఆఫ్ అయితే కంపల్సరిగా ఉండటం జరుగుతుంది. ఇది ఓవరాల్గా నేను నా ఎక్స్పీరియన్స్ కింద నేను తీసుకున్న డాటా. అధైర్యపడకండి. ఎవరైతే ఈ వెయిట్ చేయండి, ఇంకా వెయిట్ చేయండి, గ్రౌండ్కు వెళ్ళండి, యాజ్ టీజ్గా వాకప్ చేయండి, అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉండండి. పోస్టులు పెరిగినాయి కాబట్టి త్వరితన ఈవెంట్స్ ప్రక్రియ కూడా కొనసాగడం జరుగుతుంది. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీకు నేను సపరేట్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకు పోల్ సర్వే పెట్టి నేను ఇంకా వేరే డిఫెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకైతే సుత్తి లేకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొక మాట ఏంటంటే ఎవరు చెప్పిన మాటలు వినకండి. మరీ తక్కువగా ఉంటుందంటే గ్రౌండ్కు వెళ్తూనే నువ్వు ప్రాక్టీస్ అయితే చేస్తూ నీ యొక్క అదర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫర్ సపోజ్ పొద్దున 4 గంటలకు నువ్వు లేచినట్టయితే, సరే 5 గంటలకు లేచినట్టయితే అట్లీస్ట్ 8 గంటల నుంచి 9 గంటల వరకు నీ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకున్నాక మిగతా టైం అంతా నువ్వు అదర్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అదర్ జాబ్స్ సంబంధించి కానీ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. మళ్ళీ ఈవినింగ్ టైంలో నీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండటానికి కంపల్సరీ పుస్తక పఠనం అనేది చేస్తూ ఉండాలి.
వేరే వాళ్ళ మాటలు వినకండి. ఈ ఉన్న కటాఫ్కు 5 మార్కులు తగ్గించుకోండి. ఇంకా తగ్గవచ్చు. మీ అదృష్టం ఎట్లుందో తెలియకపోవచ్చు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని అయితే పిలవడం జరుగుతుంది. తర్వాత కటాఫ్ అనేది ఇంకా తక్కువగా ఉండవచ్చు. ఇంతకు మించి నేను సోది రామాయణం ఎక్కువ చెప్పలేను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సుధాకర్ ఏఎస్పి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. దానిలో పర్సనల్గా మెసేజ్ కాల్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతూ ఉంటా. ఏదో వీడియోస్ అందరు చేస్తున్నారని నేనైతే చేయట్లేదు. నేను ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా నేను జాబ్ కోల్పోయినా కాబట్టి మీకు ఒక మోటివేషన్ ప్రకారంగా ఎంతో కొంత సలహా ఇవ్వడానికి అయితే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విష్ బెస్ట్ ఆఫ్ లక్. కట్ ఆఫ్ కంపల్సరీ తక్కువనే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. విష్ బెస్ట్ ఆఫ్ లక్.